హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే నేను ఈవినింగ్ ఎందుకో నాకు పిజ్జా తినాలనిపించిందని చెప్పి డాడీని అడిగా, పిజ్జా కావాలి అని చెప్పి అడిగితే డాడీ వచ్చి ఇంట్లోనే చేసుకుందామని చెప్పారు. అయితే నేను కూడా నేర్చుకుంటా, నాకు చెప్పు డాడీ, నేను చేస్తా అంటే సరే నేను చెప్తా ఉంటే నువ్వు చేయని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా అండ్ ఇది పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. మీరైతే పన్నీర్ ప్లేస్లో చికెన్ కానీ లేకపోతే మష్రూమ్ అన్నా వేసుకోవచ్చు. అవన్నీ ఒక బౌల్లో వేసుకునేసి దాంట్లో మనం పిజ్జా సాస్ ఒకటి ఉంటుంది అనమాట. అది మనకి బయట దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. అది అయితే కొంచెం యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం టమాటా కెచప్ వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను టమాటా కెచప్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పిజ్జా కెచప్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత చీజ్ అయితే వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. సో మొత్తం అనేది ఆ సాసెస్ అనేది మొత్తం అన్నిటికీ అవ్వాలన్నమాట బాగా. దాని తర్వాత మనం పిజ్జా బేస్ తీసుకొనేసి దానికైతే ఫస్ట్ అయితే నేను హోల్స్ పెట్టుకోవాలి. ఏదో ఒక ఫోర్క్ తీసుకొని దాంతో మొత్తం హోల్స్ అయితే పెట్టుకుంటున్నా. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే దాని మీద పిజ్జా సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. నేనైతే మొత్తం పిజ్జా బేస్కి మొత్తం అదైతే మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. అది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం టమాటా కెచప్ వేసి సేమ్ అట్లనే మొత్తం అప్లై చేసుకోవాలి. అదండి, అట్లా నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ టమాటా కెచప్ కూడా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, పన్నీర్, టమోటాని దాని మీద అయితే మొత్తం నీట్గా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. నాకైతే అక్కడ డాడీ హెల్ప్ చేస్తున్నారు, చెప్తున్నారన్నమాట ఎలా పెట్టాలి అని చెప్పి చూపిస్తున్నారనమాట. దాని తర్వాత దాని మీద కొంచెం చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. చీజ్ అయితే ఎక్కువ వేసుకుంటేనే పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది. అయితే అక్కడ పిజ్జా మీద డాడీ చెప్తుంటే మొత్తం అన్నీ చేస్తూ ఉన్నా. చీజ్ అయితే చాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గైస్. అండ్ అక్కడైతే నేను ఒరిగానో వేస్తున్నాను అనమాట. దాని తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. చిల్లీ ఫ్లేక్స్ మీ ఇష్టం. తర్వాత ఫస్ట్ మనం ఓవెన్ అయితే ఒక 5 minutes మనం వార్మ్ అంటే హీట్ చేసుకోవాలన్నమాట. ఓవెన్ అయితే ఒక 5 minutes హీట్ చేసుకున్న తర్వాత ఒక 15 minutes అయితే మనం టైమర్ పెట్టుకోవాలన్నమాట. 15 to 17 minutes అలా టైమర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత మనం బయటికి తీసేసి దాన్ని మంచిగా కట్ చేసుకొని తినచ్చు. నాకైతే పిజ్జా చూడడం చాలా టెంప్టింగ్ అని అప్పుడప్పుడు తినేయాలనిపించేసింది. చాలా బాగా వచ్చింది. ఆ చీజ్ అయితే చాలా బాగుంది. దాన్ని కట్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎప్పుడూ తినాలనిపించేసింది అనమాట. ఎట్టుందో చెప్పు. మళ్ళీ మా అమ్మకి ఇచ్చా చేసిన తర్వాత. మా అమ్మకి అయితే చాలా బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ చేయించుకునింది అనమాట మా అమ్మ.
And please like, share and subscribe to my channel. Bye bye.